హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ సారిక. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఈరోజు అయితే కళ్యాణం చాలా బాగా చేశారు. మా ఏరియా వాళ్ళందరం వెళ్ళాము. చాలా బాగా జరిగింది కళ్యాణం. అన్నదానం కూడా నిర్వహించారు. అన్నదానం జరిగిన తర్వాత చదివింపుల కార్యక్రమం కూడా చేశారు. ఎవరికి తోచినంత వాళ్ళు చదివింపులు చేస్తారు. చూడండి, కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే, ఆ స్వామివారిని దర్శించుకున్న ఆలయానికి వెళ్ళినా కూడా అప్పుల బాధ ఉంటే తీరిపోతుంది. ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి. ఖచ్చితంగా స్వామివారు మనకు అనుకున్న పనులన్నీ చేస్తాడని నమ్మకం ప్రతి ఒక్కరికి. ఇక్కడైతే మా ఏరియాలో నరసింహస్వామి టెంపుల్ ఉండడం మా అదృష్టం అనుకోవాలి. చాలా బాగుంటుంది. చిన్నగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. కళ్యాణం వచ్చేసి బయట జరిపించారు. చాలా బాగా జరిగింది. హోమం అండ్ కార్యక్రమాలు కూడా చాలా బాగా నిర్వహించారు. ఇదైతే కనిపిస్తుంది కదండి, అదైతే చిన్న టెంపుల్. ఇక్కడ బయట కళ్యాణం జరిపించారు. చాలా మంది వచ్చారు. తర్వాత వచ్చేసి ఇంకా ఫుల్ మంది వచ్చారు. అన్నదానం టైంకి చాలా పబ్లిక్ వచ్చేసారు. చూసేయండి. నా లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణం వచ్చేసి 11:30కి స్టార్ట్ అయిందండి. 11:30కి కళ్యాణం స్టార్ట్ చేసి స్వామివారి కళ్యాణ సందర్భంగా 210 రూపాయలు కట్నంగా సమర్పించడం జరిగినది. సప్తీదాయ సురాసురార్చిత పాద పద్మయుగళాయ సకల నిష్కళ స్వరూపాయ పరావ్యూహ విభవ అంతర్యామి అర్చ అవతార స్వరూపాయ రక్షో వీరకులంతకో రఘుకులో రత్నాకరద్వాహితాం రాణ్మౌళి రణరావణో రణహరో రామావతారు హరి శ్రీ కాశ్మీర గిరీశ వెంకట వివృతస్య సదా మంగళం. సావధానాః సమహుత్తే సావధాన మాంగళ్యం తంతుమానేన లోకరక్షణ హేతునాం కంఠే భద్రామి శుభగే జీవ శరణాం విషదౌ మాంగళ్యధార గట్టి చెప్పకుండా అందరూ కూడా మాంగళ్యధారణ సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం నక్షత్రాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. దంపతులు అక్షింతలు వేయాలి. మంగళసూత్రం వేసిన తర్వాత అక్షింతలు పట్టుకోండి దంపతి కూడా. नरसिम्हा स्वामी देवरू अच्छे संतों का प्रसाद खा दिया।